ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య తమ్ముడు ఏ కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే. నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదు వదినా, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మను మార్చడం ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య రేపే షావుకారులందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు మీరు ఇంక వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు 1 రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదు అనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బు ఇచ్చాం. నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. ఆ అడ్డెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? పోనీ వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి. లేకపోతే అది కూడా దక్కదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది. సరే అసలైన పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000 ఇవ్వండి. హాయిగా పాడుతా తీయగా పసి పాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. తల్లిని కాదు తల్లి అన్నాడు. హాయిగా పాడుతా తీయగా బాగుంది, ఎట్లా పాడు. పసి పాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కొప్పదిస్తాను. తల్లి చేస్తావా ఏమిటి? వేషాలు పెళ్లి కాకముందే. నీతో నేను మాట్లాడు. ఇటు తేల్చేస్తా. నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకట్టి కోరుకుండి కోడి పిల్లి ఇద్దరం తిరిగి వచ్చాం. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్టా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు? పిల్లలు, మన పిల్లలు. పిల్లలు. పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకుందా నీకో? ఏమే ఇట్లా చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఓ అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం చేయండి. ఒరే నువ్వు కదా, నువ్వు కదరు. ఎంతకాలం ఎక్కడ ఉండకూడదు. ఎందుకెళ్ళాలి? నాకు అప్రదిష్ట నువ్వు ఇలాంటి పనులు చేస్తే ముందు పో బయటికి. నా 10 ఎకరాలు దూచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి చవటం అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది 10 ఎకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఇలాంటి వెధ పనులు చేస్తావని నాకు తెలీదు. నువ్వు కదులు కదులు. వెళ్తారులే. పెద్ద మల్లీశ్వరి ఏం బాబా ఎప్పుడు వచ్చావు? ఏడవకరా, వచ్చాను కదా. ఎంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా? ఏం జరగాలో జరుగుతుంది. నువ్వేం బాధపడు. చెప్తాను. సూర్యం బాబు బాగున్నావా? ఏ ఓల్డ్ మ్యాన్, ఏంటిలా చూస్తున్నావు? అమ్మా, మీ పేరేదమ్మా? లీలా. లీలా కాదు కాదు, మీ పేరు లీల కాదు. మీరు మా సుశీలమ్మ. మీరు మా సుశీలమ్మే. అయ్యో, నిజం తెలిసిపోయిందా? తాతయ్య, ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు. ఆ నక్క రామారావు బాలాకుమారి మన ఇంట్లోనే తెచ్చేశారు. తాతయ్య, వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి. అలాగేనమ్మా, నువ్వు నాకు చెప్పాలా? ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ చచ్చిపోలేదు బాబు, మీరేం బెంగెట్టుకోవద్దని చెప్పేస్తా. అయ్యో, ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా? సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం. మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లి విషయం ఎత్తట్లేదు మీరు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంది కదా? మన సుశీలమ్మ. సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు, అచ్చంగా మన సుశీలమ్మలాగుండే లీలమ్మని చూశా.
ఆ పిల్లనే మన సూర్యంబాబు పెళ్లి చేసుకున్నారు. చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు. మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా, లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఏలేమో సుశీలేమోరా. మనకు ఆ అదృష్టం లేదు బాబు. మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకురా. ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు. ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించారు. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుందిరా. బాబు గారు, మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను. వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు. రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా. ఏమిటి ఇలా వచ్చావు? రెండో పాయింట్. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. ఈయనెవరు? ఈయన ఎవరు నడుస్తున్నావు అనమాట. ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి, నాకు వేలు విడిచిన అన్న. రెండో పాయింట్ కనకారావు అంటారు ఆయన్ని. నేను మునపటి కనకారావుని కాను. జీవోత్సవంలో బ్రతుకుతున్నవాడు. ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి? చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు మా సుశీలను చూసినట్టే ఉంది. సుశీల నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందట్రా? ఈ పిల్ల సుశీల అనుకుని మళ్ళీ నా కోడలుగా చేసుకున్నాను రా. నాకు కోడల మీద ఉండే ప్రేమ నీకు కూతురు మీద లేకపోయింది. ఇప్పుడు చెప్పుకుంటే ఎంత బాగుండేది. రేపు నా కూతురు సుశీల పుట్టినరోజమ్మా. ఎప్పట్లాగే ఆ పండుగ ఘనంగా చెయ్యాలని. అంటే మీ అమ్మాయి చచ్చిపోయినా ఇంకా పుట్టినరోజు చేస్తూనే ఉన్నారా? చెయ్యాలమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు అర్థంతరంగా చచ్చిపోతే నే బ్రతికున్నంత కాలం చేయదగ్గ ఏకైక పండగదేనా. అందుకే నిన్ను ఆహ్వానించాలని వచ్చాను. తప్పకుండా రావాలి. నేను వస్తాను. చూడనా, అలా గోడ చేయకూడదు, పిచ్చి వేషాలు వేయకూడదు. పిల్లవాడి పర్యటనకి అసలు వెళ్ళకూడదు. వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళ్ళు. నన్ను కూడా పిలవండి. నిన్ను పిలవకుండా తప్పకుండా రా. నన్ను పిలిచా డియర్. మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే, నేను మీ ఇంటికి రావడంలో మీకు సంతోషం కలిగితే తప్పకుండా వస్తాను. కానీ ఒక షరత్. ఏంటి? మా అమ్మగారిని కాదు సుశీల అమ్మగారిని మీరు ఫంక్షన్ పిలవాలి. అది సాధ్యమయ్యే పని కాదమ్మా. ఎందుకురా? ఎందుకు సాధ్యం కాదు? ఇంత మారిన తర్వాత కూడా దాన్ని పిలవడానికి నీకేమొచ్చింది? ఓటుకెక్కాన్ని గొడవలు పడ్డాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవమంటా? అవును, అది నిజమే. నోను, నాకు అదంతా తెలియదు. నేను మీ ఇంటికి రావాలంటే మీరు ఆవిడ ఫంక్షన్ కు పిలవాలి అంతే. నువ్వు రావాలి, అది నాకు ముఖ్యం. పిలుస్తా, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. సుందరమ్మ, గతాన్ని మర్చిపోయి నేనెప్పుడో మర్చిపోయాను. రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచులాంచి తీసుకోమ్మా. అమ్మయ్య, ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నాను. వస్తాను, తప్పకుండా వస్తాను. చెల్లాయి కూడా ఉంటే ఎంత బాగుంటుంది నీ ఫంక్షన్. కూతురింటికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది. రండి బాబు గారు. కమల, నా పిలుపుని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? మన సుశీల పుట్టినరోజు కదా. ఎక్కడుంది సుశీల? ఈ లోకంలో లేదు కదూ. మన సుశీల చచ్చిపోయింది కదూ. అవును కమల, దేవుడు చాలా చిన్న చూపు చూశాడు. చిన్న చూపు చూసింది మీరా? ఆ దేవుడా? నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులిచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను. మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రిన హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు. ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన సాగు వస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదే. ఎవరికంటే మీరు చేసేది పుట్టినరోజు? ఎవరికి? నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం. కానీ ఇప్పుడు మన మనసులకి ఇంత ఊరట కలిగించడానికి
మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు. లీల ఎక్కడండి? ఆ లీల ఎక్కడుంది? ఎక్కడుంది? మావయ్య, మీరు చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల. నువ్వు మా సుశీలవా? అవును నాన్న, నేను మీ సుశీలని. అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది. నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య. నాటకమా? నాటకేస్తుంది పిచ్చి. అమ్మా సుశీల, నేను చేసిన పాపాలకి నువ్వు కష్టాలు అనుభవించినా మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు బ్రతికవు. నాకంతే చాలు. కమల, నన్ను క్షమించు కమల, క్షమించు. మరి పశ్చాత్తాపడిపోతున్నాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా, క్షమించానని ఒక మాట చెప్పమ్మా. ఇప్పటికైనా మీ మనసు మారింది, నాకంతే చాలు. కరెక్ట్. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ? కాదు, ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు. అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు వాడు. నా కొడుకు వాడి కూతురు చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు. తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు ఈ నాటకం అంతా. మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్త పట్టించాలి. పదండి. సరే, ఎవరు తప్పు తెలుసుకున్నారు. ముందు బర్త్డే కేక్ కట్ చేద్దాం రండి. సంతోషం, మీరు కట్ చేయండి. సుశీల, ఏది సుశీల? మావయ్య ఏమైనాడు? కూడా కనపడలేదు బాబు. ఆ? వాడి పన్నాగం. బావా, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి అల్లున్నవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తన్నుకుపోయాడు. పోనీ పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. నా ప్లాన్లన్నీ పంచర్లు అయిపోయాయి. తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు. దాంతో ఆస్తి మీద అధికారం పోయి, బంగారం లాంటి నా మేనేజర్ పోస్టు పోయి, రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి. నీ చరణదాసిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు. శరణదాసివి కాదే, రాక్షసివి, ఘోర రాక్షసి. తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు. లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను. వద్దు నాన్న, మీరు సంతకం చేయకండి. ఈ నక్కగాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇదేమన్నా డ్రామాల్లో వాడే ఫిస్ట్ అనుకున్నావా తల్లి? కన్మని పేల్చానంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బావా, సంతకం పెట్టు, మొండితనం పనికిరాదు ప్లీజ్. నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చి నీలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది. ప్రేనాక నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చంపు, నా కూతురు మాత్రం విడిచిపోయి. చూడు బావా, కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది, అదే ఉంచుకున్నాడది పౌడరు సెంట్లు కోరుకుంటుంది. అఫ్కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది. అవి దక్కనప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే. చూడు, నేను 1, 2, 3 లెక్క పెట్టే లోపు నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి. లేదు నా రివాల్వర్ కి పని చెప్తాను. గెట్ రెడీ. 1, 2. అమ్మమ్మ, నువ్వు కొట్టేవాడు చచ్చిపోతాడే. మీరు కొట్టారా? కొట్టండి. ఈరోజు నిజంగా మీరు మగాడు అనిపిస్తున్నారండి. హీరో అనిపించుకున్నారు. డాక్టర్ గారు, మా వారు, మా అబ్బాయి
ఏమిటమ్మా? పుత్తూరు అవసరం లేదుగా మీరు చూస్తారా? మళ్ళీ ఎందుకు పుత్తూరు విరిచి విసిరే అవతలా? ఏమే బాలకుమారి, నీకు మాస్తి కావాలా? ఎంత కావాలి? ఎలా కావాలి? ఎప్పుడు కావాలి? ఏమండి బాలకుమారి గారు? అమ్మయ్యా, వచ్చేసారా? ఇన్స్పెక్టర్ గారు, నన్ను తొందరగా జైలుకి తీసుకెళ్ళండి, లేకపోతే కొట్టి చంపేసేట్టున్నాడు. అక్క రా, రావే స్పీడ్ గా. ఇది ఒకటి తొందరగా నడిచావలేదు రోడ్డు రోలర్లాగా. నాయన, నీకేం దెబ్బలు తగలేదు కదా? నాకేం అవ్వలేదమ్మా, దెబ్బలన్నీ ఆ వెసలకే ఫోన్లే. మావయ్య, నీ ఇంటికి పట్టిన దెయ్యాలను సీసాల్లో పట్టేశాం కాబట్టి ఇక నువ్వు అత్తయ్య సుఖంగా ఉండొచ్చు. అయినా సూర్యం, నిజం చెప్పాలంటే నీ వల్లే మళ్ళీ మేము కలిసాం. ఇక నా రెండో పాయింట్, నేను చెప్తాను. మనం అందరం కలిసి సంతోషంగా ఉండడమే నీ రెండో పాయింట్. అత్తయ్య, మిమ్మల్ని మార్చాలని కాస్త కటువుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. క్షమించేశాను. ఎవరు ఎంత మాటినా నీ అత్తా కోడలు ఇద్దరిని గడసరి అత్త సొగసరి కోడలుగానే మేము గుర్తుంచుకోవాలి. కరెక్ట్.